టీఎఫ్ఓ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్లోని జంబేష్పూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఖైరతాబాద్ గణేష్ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి 10వ రోజు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుధాంశు త్రివేది, శ్రీ వీరేంద్ర సబ్జేవాచే సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీ. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. झारखंड के आप लोगों से मैंने वादा किया था कि आमने सामने आकर बातचीत होगी. जब सुबह मैं रांची पहुंचा तो मौसम ज्यादा खराब हो गया. हेलीकॉप्टर उड़ नहीं सकता था. इसलिए मैंने तय किया कि सड़क के रास्ते ही जमशेदपुर जाऊंगा. रास्ते भरे लोगों को पहले पता नहीं था कि मैं जाने वाला हूं, लेकिन जैसे जैसे रास्ते में लोगों को पता चलने लगा, भारी बारिश के बीच भी हाथ में झंडा लेकर के लोग पूरे रास्ते में खड़े थे, स्थान स्थान पर खड़े थे. ये प्यार, ये आशीर्वाद मेरे जीवन की बहुत बड़ी पूंजी है. साथियों, बारिश कितनी ही तेज क्यों न हो, रुकावटें कितनी ही ज्यादा क्यों न हो, लेकिन कोई भी रुकावट मुझे आपसे अलग नहीं कर सकती है. मैं आपके दर्शन किए बिना वापस नहीं जा सकता हूं, और इसलिए बाय रोड भी मैं आपके दर्शन करने के लिए पहुंच गया. साथियों, क्रांति और बलिदानों की ये धरती भगवान बिरसा मुंडा के तप, त्याग और आशीर्वाद की धरती, वो धरती जिसने पोटो हो जैसे कोल्हान के महान योद्धा दिए, जिसने जमशेद जी जैसे उद्यमी के जरिए आजाद भारत के सपनों को सींचा था. मैं झारखंड की इस महान धरती को प्रणाम करता हूं. साथियों, आज कर्मा पूजा की उमंग के बीच यहां आने से पहले मुझे झारखंड को विकास की कई बड़ी सौगात देने का सौभाग्य भी मिला है. मैं कर्मा पर्व की आप सभी को बधाई देता हूं. साथियों, उत्सव के इस माहौल में आज झारखंड को 6 नई वंदे भारत ट्रेनें मिली है. झारखंड के अलग अलग शहरों में लोगों को अब आधुनिक सुविधाओं के साथ हाई स्पीड सफर का अनुभव मिलेगा. इसका बड़ा फायदा मध्यम वर्ग को होगा,
उद्यमियों को होगा। इससे युवाओं के लिए रोजगार और प्रगति के भी अवसर बनेंगे। साथियों, आज झारखंड के हजारों गरीबों को पीएम आवास योजना के जरिए पक्के घर भी मिले हैं। इनमें से ज्यादातर घर मेरी माताओं बहनों के नाम पर है। कर्मा पूजा के दिन बहनें अपने भाई की लंबी आयु के लिए प्रार्थना करती है। आज आपका ये भाई अपनी बहनों को अपने पक्के घर का उपहार देकर धन्य हो गया है। साथियों, कुछ ही महीने पहले लोकसभा चुनाव के दौरान भी आप सबका आशीर्वाद मांगने झारखंड आया था। आप उस तपती गर्मी में भी मुझे अपना स्नेह देने आए थे। दुनिया ने देखा, एक तरफ सारा विपक्ष मोदी को हराने के लिए बेचैन, पूरी जमात बड़े बड़े षड्यंत्र, बड़ी बड़ी साजिशें, झूठ फैलाने की इतनी बड़ी मशीनरी, इतना बड़ा अफवाह का तंत्र। ఖైరతాబాద్ గణేష్ పూజలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడు చివరి రోజు కావడం, ఎల్లుండి శోభయాత్ర నిమజ్జనం జరపడంతో ఇవాళ్లతో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఇక నేటి అర్ధరాత్రి తర్వాత లంబోదరుడి దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు నిర్వాహకులు వెల్లడించారు. శోభయాత్ర కోసం భారీ వాహనం ఇప్పటికే వచ్చిందని, వెల్డింగ్ పనులు చేపట్టామని వివరించారు. కాగా చివరి రోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక ఫ్యామిలీతో సహా వచ్చి బడా గణేష్ దర్శనానికి బారులు తీరారు. భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ లో రద్దీ నెలకొంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిభవన్ వైపు రద్దీగా ఎక్కువగా ఉంది. ఇక దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తులు రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ రోజు సాయంత్రం బడా గణపతి మెడలో వేస్తున్న 1,00,000 రుద్రాక్షలను పంచిపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మహాశోభయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ నిమజ్జనం జరగనుంది. అందరికీ ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచంలోనే ఒకప్పుడు లాల్ బాగ్లో వినాయక చవితి అంటే ముంబైలోని లాల్ బాగ్ గుర్తొచ్చింది. కానీ దేశమంతా అంటున్నది ఒకటే మాట, అది ఖైరతాబాద్ గణేష్ జయ జయ గణేష్ మహారాజ్ కి జరుగుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మా ఖైరతాబాద్ నిరోధకులకే దక్కింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం చేయాలంటేనే చాలా కష్టం ఉంటుంది. 70 ఏళ్ళకేడు 70 అడుగుల ఈ విగ్రహాన్ని వచ్చిందంటే నిజంగా మా నిర్వాహకులు చూసి ఎంతో గొప్పని వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మనకి భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే మనం అందరం వేరువేరుగా జీవిస్తాం, కానీ ఏదైనా సందర్భం వస్తే అందరం ఒక్కటే యొక్క గొంతుకై కదులుతాం. అదే భారతీయ సంస్కృతి. అది దసరా పండుగైనా, దీపావళి పండుగైనా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమైనా, వినాయక చవితి అయినా, హోలీ అయినా, రంగోలీ అయినా, అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంస్కృతిని భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగే ఈ సంస్కృతిని
ముందు ముందు రాబోయే తరాలకు మనం దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నాం. మేమందరం వినాయక చవితి ఒక డివోషనల్ ప్రోగ్రామ్ అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక డివోషనే కాదు, ఎమోషన్ కూడా ఉంది. మీకు గుర్తు చేస్తా ఉన్నా, వినాయక చవితి డివోషన్తో పాటు ఎమోషనాలిటీ కూడా కలిగి ఉన్నది. ఆనాడు స్వాతంత్రోద్యమంలో బాల గంగాధర తిలక్ గారు భారతీయులందరినీ ఒక్కసారికి స్వాతంత్రోద్యమంలో వినాయక ఉత్సవాలను సామూహికమైనటువంటి భారత ప్రజలను ఒక్కసారి వచ్చిన గొప్ప నాయకుడు బాల గంగాధర తిలక్. అంటే స్వాతంత్రోద్యమంలో వినాయక చవితి ఉత్సవాలు భారత ప్రజలను ఒక్కసారి ముందుకు చరిత్ర కూడా ఈ వినాయక చవితికి వచ్చింది. ఆ సంప్రదాయాన్ని మనం ఇంకా కూడా కొనసాగిస్తున్నాం, తప్పకుండా రాబోయే రోజుల్లో కొనసాగిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు తుఫాన్ వచ్చి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆ విఘ్నేశ్వరం పాటు ఆ తుఫాన్లో ఇబ్బంది పడ్డ ఆ ప్రజలకు ఢిల్లీలోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సుధాంశు త్రివేది, వీరేంద్ర సత్యవాచి సంయుక్త కార్యక్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. भगवान राम के घर आने का जो पर्व है दीपावली, उस पर तो आतिशबाजी में प्रतिबंध है और इनके जेल से घर आने पे आतिशबाजी चलाई जा रही है। तो आप सोचिए कि जिस व्यक्ति का कैरेक्टर और एक्ट इसमें इतना भारी अंतर हो, तो मुझे लगता है तो सारी बात समझी जा सकती है। मुझे लगता है अब उनकी स्थिति ये हो गई है। आपको ध्यान हो, हम लोग 51 में जनसंघ के रूप में बीजेपी बनी। आज कितने साल हो गए? 73 साल। आज तक हमने कभी कांग्रेस समझौता नहीं किया। ये कांग्रेस को बेईमान कह के सत्ता में आए थे, 73 दिन में सत्ता में, और अब कह रहे हैं करेक्टर तुलना। फिर 49 दिन की सरकार गिरी थी, याद करिए, वो अलग छोड़ दीजिए, कसम असम खाई थी तो छोड़ दीजिए। 49 दिन सरकार के लिए बात करता, अब गलती हो गई, अब दोबारा कभी नहीं बनाएंगे, कांग्रेस से गठबंधन नहीं करेंगे। फिर किया, और अभी सुरजेवाला जी ने बताया शून्य। उसके बाद मुझे लगता है कि अगर वो इस प्रकार से तुलना कर रहे हैं तो यह न सिर्फ भारतीय समाज और हिंदू धर्म के प्रतीकों का अपमान है, बल्कि उनके मानसिक दिवालियेपन का ऐलान है। पीयूष आज तक मेरे दिमाग में है। मैंने अभी आपसे कहा और माननीय सुधांशु जी ने भी कहा, उनका अपना फैसला 3 महीने पहले सुना चुकी है और अरविंद केजरीवाल गली गली उस समय भी घूम रहे थे और वो बार बार एक ही बात कह रहे थे कि अगर आप लोग चाहते हो कि मैं जेल ना जाऊं तो आम आदमी पार्टी को वोट दीजिए। दिल्ली की जनता ने फैसला सुना दिया, इनको जीरो करके भेज दिया। और मैं फिर कह रहा हूं कि अगर इनमें जरा सी भी नैतिकता है तो ये अपने इस्तीफे की बात ना करें, पूरा का पूरा मंत्रिमंडल इस्तीफा दे, नवंबर में चुनाव होते हैं, आज कराएं। जनता इनको जवाब, मैं बता रहा हूँ, हम कह रहे हैं चुनाव की तैयारी इसलिए कह रहे हैं, हमें पता है कि जनता का दर्द क्या, पूरी दिल्ली की जनता इनसे निजात चाहती है, इनके भ्रष्टाचार से मुक्ति चाहती है। आनंद पांडे टीवी ने देखिए, उनके चरित्र की तरह उनका बयान भी छलावा है। मुख्यमंत्री हैं तो कैबिनेट की बैठक बुला के रेजोल्यूशन करके एलजी को इस्तीफा दे दिया है। कभी कोई सीएम मांग करता है कि चुनाव कराना है, फट से जाके डिसॉल्व करके असेंबली को सरकार इस्तीफा देती है, विधानसभा भंग करने की सिफारिश की जाती है और राज्यपाल को दिया जाता है। यही है, वो अंदर से कुछ और बाहर से कुछ और नजर आते हैं। प्रज्ञा टाइम्स नो
This 48 hours time which he has sought is definitely seen as enshrined in a deep mystery, that for which he is trying to find a replacement or trying to do some placements. What Sajjabaji has said. And second thing, it is ridiculous if a chief minister who is having overwhelming majority, more than 90% of MLAs in assembly, if he is having an iota of truth in his intention, what he is saying, then he should call the meeting of the cabinet, resign as chief minister, and the entire cabinet should resign, recommend the dissolution of assembly, and give the letter to LG. If you are not doing this, it means you are trying to. And as far as comparing himself with the great and legendary Krantikaris like Bhagat Singh and Bhatukeshwar Dutt, so I would like, ये तो वो लोग हैं जिन्होंने दिल्ली में उन लोगों के साथ जाके हाथ मिलाया था उन वामपंथियों के साथ जिन्होंने भगत सिंह जी के लिए आपत्तिजनक अपमानजनक बातें अपनी किताबों में लिखी हैं, वो जेएनयू ब्रांड लोग जिन्होंने भगत सिंह जी को रिवोल्यूशनरी टेररिस्ट जैसे शब्द लिखे हैं सारे क्रांतिकारियों के लिए, पहले उसके लिए माफी मांगे। उन लोगों का साथ आज भी खड़े हैं। कांग्रेस के दौरे हुकूमत में वो बाकायदा वो किताबें प्रिस्क्राइब रही थी। और सुनिए, 2016 में हमारी सरकार आई थी, पार्लियामेंट में यह विषय उठाया गया कि भगत सिंह जी के लिए ऐसी बात कैसे लिखी जा सकती है। जानते क्या जवाब आया था? माफी नहीं मांगी गई थी, कहा गया था नेक्स्ट एडिशन में वो हटा दिया जाए। ये था उनके साथ खड़े लोग। तो मुझे लगता है మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అలా చూద్దాం. ఇది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు 50 సీట్లు, అట్లానే పాడేరుకి 50 సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు, పులివెందల్లో 50 సీట్లు మాకొద్దు, మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం. ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో 500 ర్యాంక్ రూపు వస్తేనే మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది. ఈరోజు ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు. చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయులకి, తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టజెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదవాలంటే దాదాపు ₹1.5 కోటి ఈరోజు డొనేషన్ అడుగుతా ఉన్నారు. మళ్ళీ దానిపైన సంవత్సరానికి 3 లక్షలు ఫీజు కట్టుకోవాలి. దాదాపు ₹1.5 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి. ఎంతో మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మన అందరికీ తెలిసిన విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటికి ఖర్చు పెట్టి సుమారు 8,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించి కొన్ని బ్యాంకు లోన్ల ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావడం. ఈ 17 మెడికల్ కాలేజీ వలన కూడా దాదాపు 2,550 సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. 2,550 సీట్లు అంటే సంవత్సరానికి 5 మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న 750 సీట్లు. గత 5 మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించిన 750 సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ 750 సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ అవకాశం ఉన్నా సరే ఈరోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు,
మాకు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, స్టాఫ్ లేరని. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 54,000 మందిని మెడికల్ అండ్ ఆరోగ్య శాఖలో రిక్రూట్ చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 54,000 మంది, ఇందులో డాక్టర్లు దాదాపు 4,800 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఇంతమంది డాక్టర్లు రిక్రూట్ చేసుకున్నా మీరు కొరత ఉందంటే. తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. జిట్టా దశదిన కర్మ సంతాప సభకు హాజరైన కేటీఆర్ జిట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి 10వ రోజు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణం 4వ రోడ్ల ప్రధాన కూడలిలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎర్రగుంట్ల కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర కార్మిక ప్రజా సంఘాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు విపి బయన్న, అన్వేష్, సిపిఐ నాయకులు ఓబుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ఓబయ్య, ఆర్డీపీపీ కార్మిక నాయకులు వెన్నపూస సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు హుస్సేన్ బాషా, అంబేద్కర్ ఫోరం నాయకులు హుస్సేన్ బాషా, మాల మహానాడు నాయకులు రాజు, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీసీ కులాయిరెడ్డి పాల్గొన్నారు. చాలా నష్టదాయకం దేశానికి. ఈరోజు చాలా అల్లకల్లోలంగా ఉంది. మీరు చూస్తున్నారు, పైకి మాటలు అబద్ధాలు చెప్తున్న నాయకులు దేశం ముందుకు పోతుంది అంటున్నారు, అభివృద్ధి నిలుస్తుంది అంటున్నారు. ఒక్క పేదరికం ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. రక్తాన్ని చెమటగా మార్చినటువంటి శ్రమజీవుల రక్తాన్ని అంతా చేసి పిప్పి చేసి కొంతమందికి మాత్రమే దారిపోతున్నారు ఈ ప్రధానమంత్రి. మణిపూర్ మణిపోతుంది. మణిపూర్ ముఖం చూడడం లేదు, సత్యం చెప్పడం లేదు. ఇటువంటి హింసత్వం అనేది మనం మొత్తం పురోగతికి చాలా నష్టదాయకంతో ఆయనకు నివాళులర్పించి అందరికీ కూడా పేరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జార్ఖండ్లోని జంబేష్పూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఖైరతాబాద్ గణేష్ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి 10వ రోజు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుధాంశు త్రివేది, శ్రీ వీరేంద్ర సబ్జేవాచే సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.